అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా మండపంలో వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు. అందమైన చిలకల పూసల దండలు, ఆవు మధ్య మధ్యలో మనీ ప్లాంట్ తోటి మా వినాయకుడైతే జిల్లేడు పువ్వుల దండ అయితే చాలా బాగా వేసుకున్నారనమాట. పెద్ద దండయితే పిన్ని గారు చాలా ఓపికగా అయితే కుచ్చారండి. పాలవెల్లి అంతా కూడా ముందే అయితే మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఈరోజు పీటల మీదయితే మేమే కూర్చున్నామనమాట. మార్నింగ్ ఎప్పుడు కూడా వినాయక చవితికి పూజ కంటే బ్రాహ్మణులు రావడం చాలా లేట్ అయితే అవుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా 12 అయిపోయిందనమాట. పూజ కంప్లీట్ అయ్యేసరికి 1 అయింది. ఈ సంవత్సరం డెకరేషన్ అయితే మాక్సిమం మేమే ఎక్కువగా చేసామండి. ఈ బంతిపూల దండలు గానీ, ఈ మనీ ప్లాంట్ ఆకుల్లో ఉన్నాయి కదా, ఇవి కూడా మేమే కట్టామన్నమాట. తర్వాత ఇవి ఈ చిలకలు లాంటివి అందరికీ అయితే ఈ చిలకలు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఈ బంతిపూల దండలు మొత్తం డెకరేషన్ అంతా కూడా చాలా వరకు అయితే మేమే చేసుకున్నామండి. నైట్ ఈ డెకరేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇంచుమించుగా రాత్రి 12 అయితే అయిందండి. 12 వరకు కూడా డెకరేషన్స్ చేస్తూనే ఉన్నారు. ఈ డెకరేషన్స్తో పాటు నైట్ స్వామివారికి పంచి కట్టడం వరకు అయితే మొత్తం నైట్ అంతా కంప్లీట్ చేసేసాం. మార్నింగ్ పంతులు గారు వచ్చేసరికి మ్యాక్సిమం పూజ దగ్గర అంతా కూడా సర్దేసించానండి. ఈ రోజైతే వానదేవుడు చాలా ఎక్కువగా అయితే వచ్చనమాట. పూజ జరుగుతున్నంతసేపు పెద్దగా వర్షం వస్తూనే ఉంది. ఇప్పటికి కూడా లైట్గా చినుకులు పడుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ వాయిస్లో మీకు ఇంకా చినుకులు పడుతున్న సౌండ్ అయితే వినబడుతుంది. ఇంకా లైట్గా చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. పూజ జరిగినంతసేపు వర్షం పడుతూనే ఉంది. అంతకుముందు కూడా మా మండపంలోనే కదండి, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఇలాగే దంచుకొట్టినాయి. ఇంచుమించుగా ఈసారి అన్ని వినాయక మండపాల్లో కూడా వర్షం వస్తూనే ఉంది. మీ దగ్గర కూడా వర్షం వస్తే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.